Meal to goal is not about being thin. Meal to goal is about being healthy. Consistency is the key. Trust me, you won't believe the results. ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అని నాకు ఈ జర్నీ స్టార్ట్ చేసినంత వరకు అస్సలు తెలియదు. షుగర్స్ తింటే బ్రెయిన్ పనిచేయదంట. ఇదొక్కటి నేను ఫాలో అవ్వకపోవడం వల్ల నాకు 3-4 ఇయర్స్ అస్సలు రిజల్ట్స్ రాలేదు. అసలు ఎక్కడ మొదలెడదాం, అసలు ఏం చెప్దాం, అసలు మీరేం వినడానికి వచ్చారు, అసలు నేనేం చెప్పాలనుకుంటున్నాను, అసలు ఈ మీల్ టు గోల్లో ఏం చేసి ఉంటుందో అని అనుకుంటున్నారా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మీల్ టు గోల్. ఇందులో మీల్స్ ఏంటి, గోల్స్ ఏంటి? నా మీల్స్ నా గోల్స్కి రీచ్ చేయడమే ఈ మీల్ టు గోల్. సో ఈ హెల్లో ఎవ్రీవన్, వెల్కమ్ టు మీల్ టు గోల్ ఈ మాట మీరు 100 డేస్గా కంటిన్యూస్గా వింటూనే ఉన్నారు. అండ్ చాలా షార్ట్స్లో నేనేం చేస్తున్నానో మీకు క్లియర్గా చెప్తూనే ఉన్నాను. బట్ ఇది ఒక డీటెయిల్డ్ వీడియో. కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను. మిగతా ఇంపార్టెంట్ థింగ్స్ ఎందుకు, ఏంటి, ఎలా విషయాలన్నీ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియోలో మెయిన్ స్టెప్స్ అంటే ఏమేం చేశాను అన్నది మాత్రమే షేర్ చేసుకోబోతున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను 6 తర్వాత తినడం మానేసాను. సెకండ్ థింగ్ ఏంటంటే నేను ఆయిల్ ఫుడ్ తినడం మానేసాను. థర్డ్ థింగ్ ఏంటంటే నేను షుగర్స్ తినడం మానేసాను. అంటే షుగర్స్, జాగ్రీ, హనీ ఇవన్నీ కంప్లీట్గా కట్ చేశాను. నేను జంక్ తినడం మానేసాను. ఇది 4వ విషయం. నేను బ్యాలెన్స్డ్ మీల్స్ తినడం మొదలెట్టా. ఇదే 5వ విషయం. నేను టైంకి తింటూ టైంకి పడుకుంటూ ఎక్సర్సైజ్ కూడా చేశాను. ఇదే 6వ విషయం. ఈ 6 విషయాలు మీరు పాటిస్తే ఖచ్చితంగా సన్నం అవుతారు. కానీ 7th థింగ్ ఏంటంటే హైడ్రేషన్. కన్సిస్టెన్సీ ఈస్ ద కీ. సో మీరు ఏం చేసినా కన్సిస్టెంట్గా చేయండి. నా ఈ 100 డేస్ ఛాలెంజ్కి అర్థం ఏంటంటే నేను 30 డేస్ చేశాను, రిజల్ట్స్ వచ్చాయి. నెక్స్ట్ 30 డేస్లో మళ్ళా మామూలే. సో నేను 100 డేస్ కన్సిస్టెంట్గా ఇది చేశాక నా రిజల్ట్స్ ఇవి. నేను 68 దగ్గర మొదలెట్టి ఇప్పుడున్న వెయిట్ 57. యాక్చువల్లీ నేను గోల్ 56 పెట్టుకున్నాను. ఇట్స్ ఓకే. యాక్చువల్లీ ఈ మీల్ టు గోల్ వీడియో నేను యూట్యూబ్లో పోస్ట్ చేయడానికి అట్ ద సేమ్ టైం ఈ డీటెయిల్డ్ వీడియో చేయడానికి కూడా ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉంది. నేను ఈ వీడియోస్ చేసినప్పుడు నేను నేర్చుకున్నది చాలా ఎక్కువ విషయాలు ఉన్నాయి. చాలా రీసెర్చ్ చేశాను. సో అది నాకు ఒక్కరిదానికే యూస్ఫుల్ కాకుండా మీలో ఒక్కరికైనా యూస్ఫుల్ అవుతుందేమో అని చెప్పి ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం నేను తర్వాత కూడా నా వీడియోస్ చూసి నేను ఏమేమి చేశానో గుర్తుపెట్టుకోవడానికి కూడా ఒక మెమరీలా ఉంటుంది. కాబట్టి నా జర్నీని నేను రికార్డ్ చేసుకోవాలనుకున్నాను. అట్ ద సేమ్ టైం మనకి రీజన్ తెలిస్తే ఖచ్చితంగా మనం కూడా పాటించాలనుకుంటాము. సో ఆ ఎందుకు చేస్తున్నాము అనే రీజన్ మీకోసం నా రీసెర్చ్ ద్వారా మీకు తెలియజేస్తాను. సో మనం మాట్లాడుకున్న రీజన్స్లో ఫస్ట్ది 6 తర్వాత తినడం మానేస్తే ఉన్న ఇంపాక్ట్. 6 తర్వాత తినడం మానేస్తే అక్కడే మీకు రిజల్ట్స్ కనిపించేస్తాయి. 1 మంత్ చేసి చూడండి. ట్రస్ట్ మీ, యూ వోంట్ బిలీవ్ ద రిజల్ట్స్. వాటర్ బాడీ లూజ్ అవుతుంది, నెమ్మదిగా ఫ్యాట్ లూజ్ అవుతుంది, మీ స్లీప్ బెటర్ అవుతుంది, మీరు మార్నింగ్ ఫ్రెష్గా లేస్తారు. ఎందుకు, వై ఈజ్ దట్ హ్యాపెనింగ్? 6 తర్వాత తినడం మానేస్తే అసలు ఎందుకు అలా జరగాలి అన్నది మీకు డౌట్ రావచ్చు. రీజన్ ఏంటంటే నేచర్ అంటూ ఒకటి ఉంది, దానికంటూ ఒక సైకిల్ నడుస్తుంది. మన బాడీ ఒకటి ఉంది, దానికంటూ ఒక సైకిల్ నడుస్తుంది. అండ్ పాయింట్ ఏంటంటే నేచర్ ఈజ్ ఇన్ సింక్ విత్ ద బాడీ అండ్ బాడీ షుడ్ బీ ఇన్ సింక్ విత్ ద నేచర్. అయితే ఏం చెప్తున్నానంటే సన్ రైజ్ టు సన్సెట్ ఈ మధ్యలో మనం తినాలి. ఎందుకంటే సన్ ఉన్నప్పుడు మాత్రమే మనకి డైజెస్టివ్ హార్మోన్స్ బాగా రిలీజ్ అవుతాయి అన్నమాట. అప్పుడు తింటే మీరు తిన్నది మీకు అరుగుతుంది. అందుకే మార్నింగ్ సన్ రైజ్ దగ్గర నుంచి పీక్లో 12 o'clock అప్పుడు మీరు లంచ్ హెవీగా చేశాక 6 కల్లా అరుగుతుంది. అప్పుడు ఏదైనా చిన్నగా లైట్గా తిని 6కి తింటారు కాబట్టి 6 to 9 3 hours మీకు ఖచ్చితంగా అరిగిపోతుంది తిన్న ఫుడ్ అంతా. 9 o'clockకి మీరు పడుకుంటే చాలా చక్కగా ఫుల్ బాడీ రెస్ట్ అవుతుంది. ఎందుకంటే మీ బాడీ పరిగెడుతూనే ఉండాలి. ఒకవేళ మీరు రాత్రి 9 గంటలకి 10 గంటలకి తింటే, కానీ 6కి తింటే 9 కల్లా అరిగిపోతుంది. కాబట్టి 9 గంటలకో 10 గంటలకో పడుకున్నాక పనులన్నీ అయిపోతే మీ బాడీ ఫుల్ రెస్ట్. ఐ ప్రిఫర్ 10 o'clockకి మ్యాక్స్ పడుకుని పోండి. సో దట్ యూ విల్ గెట్ 7 to 8 hours ఆఫ్ స్లీప్. ఇది ఫస్ట్ థింగ్. 6 తర్వాత తినడం మానేస్తే బెటర్ స్లీప్, బెటర్ స్కిన్, బెటర్ హెల్త్, బెటర్ ఎవ్రీథింగ్. 6 తర్వాత తినడం మానేయాలి ఫస్ట్.
సెకండ్ విషయం, ఆయిల్ కన్జ్యూమ్ చేసుకోవడం. త్రూ అవుట్ ద డే 3 మీల్స్ తిన్నా కానీ ఆ 3 మీల్స్ కలిపితే నాకు వచ్చే ఆయిల్ 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ మాత్రమే నా బాడీలోకి వెళ్ళేటట్టు నేను చూసుకున్నాను. రీజన్ బీయింగ్, గుడ్ ఫ్యాట్స్ ఎంత వెళ్ళాలో అంతే వెళ్ళాలి. మనం తెలియకుండానే 4 స్పూన్లు నూనె పోపుకి, టొమాటోలు వేగడానికి ఇంకో 2 స్పూన్లు, ఆయిల్ మళ్ళీ ఆనియన్స్ వేగడానికి ఇంకొక స్పూను అలా వేసేస్తూ ఉంటాము. బట్ అక్కర్లేదు. యాక్చువల్లీ పూర్వీకులు వంట తీరు మనం చూసామంటే ఒక మూకుడు అంటే ఒక మట్టి కుండలో కాయగూరలన్నీ వేసేసి అవి మగ్గిపోయిన తర్వాత పోపుకి కొంచెం ఆయిల్ వాడేవారేమో, లేకపోతే పైన కొంచెం ఆయిల్ డ్రాప్స్ వేసేవారేమో అంతే. మా ముత్తాత ఉండేటప్పుడు కూడా అలానే ఉండేవారంట, మా అమ్మ చెప్తూ ఉండేది. సో అవి ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు అమ్మో ఆయిల్ లేకపోతే టేస్ట్ ఉండదు అస్సలు అనుకోకండి. నేను 100 రోజులు తిన్నాకే మీకు చెప్తున్నాను ఈ మాట. తక్కువ ఆయిల్తో కూడా ఫుడ్ చాలా టేస్టీగా వస్తుంది. కావాలంటే ట్రై చేసి చూడండి. యూ కెన్ యూజ్ వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ టు యూ. అంటే ఫ్లెక్సిబుల్గా, ఎక్స్పెన్సివ్ కాకుండా మీకు ఏం అవైలబుల్ ఉందో అది యూస్ చేసుకోండి. బట్ ఏది యూస్ చేసినా చాలా మోడరేట్ అమౌంట్స్లో యూస్ చేయండి ఆయిల్ని. ఆయిల్ కట్ చేస్తే సగం ఆల్రెడీ మనం ఫ్యాట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసేసినట్టు. థర్డ్ థింగ్ ఏంటంటే షుగర్స్ కట్ చేయడం. యాక్చువల్లీ నాకు వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ నా రీసెర్చ్లో ఒకటి కనపడింది ఏంటంటే, షుగర్స్ తింటే బ్రెయిన్ పనిచేయదంట. సో నాకు ఆల్రెడీ పని చేయట్లేదేమో అని చెప్పి నేను షుగర్స్ తినడం మానేశాను. జోక్స్ అపార్ట్. సో డోపమైన్ రష్ అన్నది మనకు ఒకటి ఉంటుంది. ప్రతి చిన్నదానికి మనకి హ్యాపీనెస్ వచ్చినప్పుడు డోపమైన్ రష్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏదైనా గెలిచినప్పుడు, అచీవ్ చేసినప్పుడు సంథింగ్. సో ఇలాంటి థింగ్స్ అన్నిటికీ మనకి డోపమైన్ హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అది రిలీజ్ అయినప్పుడు మనం చాలా ఎక్సైటెడ్గా, హైపర్ యాక్టివ్గా ఉంటాం అనమాట. అండ్ సర్ప్రైజింగ్లీ షుగర్స్ తిన్నప్పుడు కూడా మీకు డోపమైన్ రష్ అవుతుంది, విచ్ ఈజ్ నాట్ వెరీ గుడ్. మనకి ఎగ్జైట్మెంట్ ఉంటే, హ్యాపీనెస్ ఉంటే మంచిదే కదా అని మీరు అనుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ హెల్పింగ్ యూ మెంటల్లీ. యాక్చువల్గా షుగర్స్ తిన్నప్పుడు మీకు డోపమైన్ రష్ అవుతుంది కదా, అప్పుడు మీరు ఏం చేస్తున్నారో మీ సెన్సెస్లో మీరు ఒక్కొక్కసారి ఉండలేరు. మీకు తెలియకుండానే ఏదో మాట్లాడేస్తూ ఉంటారు, కొన్ని మర్చిపోతూ ఉంటారు. సో బ్రెయిన్ యాక్టివ్గా పనిచేయాలంటే షుగర్స్ చాలా తక్కువ తీసుకోవాలి. కావాలంటే మీరు కూడా రీసెర్చ్ చేసి చూడండి. షుగర్స్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. దీనికి ఇంకో మెయిన్ రీజన్ కూడా ఉంది. ఇన్సులిన్ స్పైక్ అని ఒకటి ఉంటుంది మన బాడీలో. ఫుడ్ డైజెస్ట్ అవుతున్నప్పుడు ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఇది కూడా ఒక హార్మోనే. ఈ ఇన్సులిన్ స్పైక్ ఎప్పుడు అవుతుంది అంటే షుగర్స్ మనం ఎక్కువ తీసుకున్నప్పుడు కానీ, ఆర్ మనం తీసుకునే ఫుడ్ డైజెస్ట్ అవుతున్నప్పుడు ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది అనమాట. ఇది కంట్రోల్లో ఉండకపోతే చాలా ప్రాబ్లం, లైక్ థైరాయిడ్, పీసీఓడి, లేకపోతే డయాబెటీస్ అండ్ ఇంకా ఒబేసిటీ, ఇవన్నీ కూడా ఇన్సులిన్ స్పైక్ అయిపోవడం వల్లే వస్తాయి. ఇన్సులిన్ స్పైక్ అవ్వడానికి మెయిన్ రీజన్ షుగర్ ఇంటేక్ ఎక్కువ ఉండడం. షుగర్ ఇంటేక్ అంటే ఓన్లీ షుగరు, జాగ్రీ అనే కాదు, మీరు తినే ఫుడ్ జంక్ అయినా సరే స్పైక్ అవుతుంది. మీరు తినే ఫుడ్ ఆయిల్ ఫుడ్ అయినా స్పైక్ అవుతుంది. మీరు తినే ఫుడ్ అన్ఈవెన్ టైంలో తిన్నా కూడా ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. హెవీగా మీ కెపాసిటీ కన్నా ఎక్కువ తిన్నా ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. సో ఇన్సులిన్ని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒక లెవెల్ దాటిపోయిన తర్వాత తిని 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 మీ బాడీ ఇన్సులిన్ రెసిస్టెంట్ అయిపోతుంది. అంతవరకు తెచ్చుకుంటే ఖచ్చితంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలా చేతితో తీసుకున్నట్టు అనమాట. సో షుగర్స్ కట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్సులిన్ అన్నది ప్రతి ఒక్కరి బాడీలో ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో ప్రతి ఒక్కరు మీ ఇన్సులిన్ లెవెల్స్ చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. 4వ విషయంకి వచ్చేసరికి నేను జంక్ తినడం మానేశాను. రీజన్ ఏంటంటే, నేను ఇంట్లో చేసుకుంటే నేను ఎంత ఆయిల్ తింటున్నానో నాకు తెలుసు, ఎంత సాల్ట్ వేసుకుంటున్నానో నాకు తెలుసు, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నానో నాకు తెలుసు. బట్ బయట అయితే వాడు ఎలాంటి వాటర్ వాడుతున్నాడో, ఎలాంటి ఆయిల్ వాడుతున్నాడో, ఏమేమి వేసుకుంటున్నాడో, కుళ్ళిపోయిన వేస్తున్నాడో ఏమీ తెలీదు. సో ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీ చేతులతో మీరు కష్టపడి ప్రిపేర్ చేసుకుంటే అంత ఇష్టంగా మీరు తింటారు. అట్ ద సేమ్ టైం అంత హెల్తీ ఫుడ్, అట్ ద సేమ్ టైం మీ వంట పడుతుంది. ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం ఇస్ ద బెస్ట్ ఆప్షన్. బట్ కుదరని పక్షాన బయట తిన్నప్పుడు కూడా చాలా హెల్తీ ఆప్షన్స్ ఉంటాయి, మనం చూడాలంతే. బయట కూడా హెల్తీ ఆప్షన్స్ ఖచ్చితంగా ఉన్నాయి. ఆ ఆప్షన్స్ని చూస్ చేసుకొని బయట కూడా తినొచ్చు. నేను తింటున్నది బయటది హెల్తీయా కాదా మీకు తెలియట్లేదా? సింపుల్, ఒక ఫోటో తీయండి, గూగుల్ తల్లిని అడగండి, చాట్ జీపీటీని అడగండి, ఇందులో ఎన్ని న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి
నా బాడీకి ఇది మంచిదా కాదా, సింపుల్ యాజ్ దట్. గూగుల్ అడిగితే అది ఏదైనా సరే చెప్తుందనమాట. యాక్చువల్లీ నేను ముందు నో స్విగ్గీ జొమాటో అని చెప్పి ఒక ఛాలెంజ్ చేశాను. అప్పుడు నాకు వచ్చిన రిజల్ట్సే నేను ఇందులో మళ్ళీ అప్లై చేశాను. జంక్ తినడం మానేశాను అనమాట. బయట ఆర్డర్ చేయడం మానేశాను. నా కళ్ళెదురుగా నేను చూసి కొనుక్కున్నది, అది హెల్దీ అని నేను చూస్ చేసుకున్నది నేను తిన్నాను. ఫిఫ్త్ విషయం వచ్చేసరికి నేను బ్యాలెన్స్డ్ మీల్స్ తినడం మొదలుపెట్టాను. ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అని నాకు ఈ జర్నీ స్టార్ట్ చేసినంత వరకు అస్సలు తెలీదు. అస్సలు తెలీదు. నేను ఒక 3-4 ఇయర్స్గా రోజు హెల్దీ ఫుడ్డే తింటున్నాను. బట్ నాకు అస్సలు రిజల్ట్స్ రాలేదు. ఎందుకు రావట్లేదో నాకు అర్థమయ్యేది కాదు. ఫస్ట్ థింగ్ అంటే ఇంట్లోనే తింటున్నాను, జంక్ తినడం మానేశాను, కూల్ డ్రింక్స్ తాగను, షుగర్స్ తిన్ను, స్వీట్స్ తిన్ను, నథింగ్. అయినా సరే 3-4 ఇయర్స్ కష్టపడినా నాకు ఒక్క రిజల్ట్ కూడా రాలేదు, ఒక్క కేజీ కూడా తగ్గలేదు. ఎందుకు అంటే హెల్తీ తింటే సరిపోదు, బ్యాలెన్స్డ్గా తినడం చాలా ముఖ్యం. బ్యాలెన్స్ అంటే ఏంటి? కావలసిన ప్రోటీన్, కావలసిన ఫైబర్, కావలసిన కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఇవన్నీ కలిపితేనే బ్యాలెన్స్డ్ మీల్. ఈ ఒక్కటే కాదు, న్యూట్రిషియస్ ఫుడ్స్ లైక్ విటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే బ్యాలెన్స్డ్ మీల్ అవుతుంది. పర్ డేలో మీకు ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్, ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ఫైబర్, ఎన్ని గ్రామ్స్ ఆఫ్ కార్బ్స్ తింటే మీ బాడీకి బ్యాలెన్స్డ్ మీల్ దొరుకుతుందో మీరు నేర్చుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఎందుకు ఇలా చెప్తున్నానంటే చూడండి, పాతకాలంలో అది వెజ్ అవ్వనివ్వండి, నాన్ వెజ్ అవ్వండి, ఆకేసి కూరలు పెడతారు. ఎన్ని? ఒక 10 కూరలు అంటే 4 కూరలు, 2 రకాల పప్పులు, పచ్చళ్ళు. అప్పుడు అన్ని కూరలకు సరిపడా అంత అన్నం పెట్టేవారు. ఇప్పుడేమవుతుంది? అన్ని కూరలు వండే ఓపిక లేదు. సింపుల్గా అయిపోయింది ఏంటి? అన్నం వండేసుకుంటాం, దాంతోపాటు ఒక్క కూర వండుకుంటాం, తింటాం. దీనివల్ల ఏంటి లాస్? న్యూట్రిషన్స్ ఏమీ మీకు అందట్లేదు బాడీకి. పప్పు ఒక్కటి, ఉత్త పప్పు తింటారు, ఓన్లీ ప్రోటీన్, అది కూడా పప్పులో ఎంతో కానీ ఉండదు. అండ్ రైస్ తింటారు, ఇన్ని కార్బోహైడ్రేట్స్కి ఆ ప్రోటీన్కి పడదు. తిన్నా దానివల్ల ఉపయోగం లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఆ ప్రోటీన్ తింటారు, దానికి తగ్గ ఫైబర్ ఏది? ఎందుకంటే ఒకటే కూర, పప్పుతో చిన్న కూర తింటారు. కూర ఎంత తింటాం, అన్నం ఎంత తింటాం, విచ్ ఈస్ ఆఫ్ నో యూజ్. అదొకటి. సో మనం ఎలా తినడం మొదలెట్టాలంటే, పాతకాలంలో అన్ని కూరలు వండుకోక్కర్లేదు, బట్ ఫైబర్ అంటే ఎక్కువ వెజిటేబుల్స్ తినాలి, దానికి తగ్గట్టు ప్రోటీన్ తినాలి, కొంచెం కార్బోహైడ్రేట్స్ తినాలి. అవి కూడా కాంప్లెక్స్ కార్బ్స్ అయితే మరీ మంచిది. ఎందుకు ఇలా తినాలి అంటే, బ్యాలెన్స్డ్ మీల్స్ తింటేనే మీరు అనుకున్న రిజల్ట్స్ మీకు వస్తాయి. మీ బాడీకి కావాల్సిన న్యూట్రిషన్స్ మీ బాడీకి అందుతాయి. ఇదొక మెయిన్ పాయింట్. ఈ తినడానికి కూడా ఒక ఆర్డర్ ఉంది. అంటే ఫస్ట్ ఫైబర్ తినాలి, నెక్స్ట్ దాని తర్వాత ప్రోటీన్ తినాలి, దాని తర్వాత కార్బోహైడ్రేట్స్ తినాలి. ఇలా ఆర్డర్లో తింటేనే మీ బాడీకి ఖచ్చితంగా అర్థమైంది, దానికి మీకు రిజల్ట్స్ చూపిస్తుంది కూడా. సో బేసిక్గా మన పొట్ట ఉంది కదా, దానిలో మనం లేయర్స్ ఫామ్ చేయాలన్నమాట. ఫస్ట్ లేయర్ ఫైబర్ వేయాలి, దాని తర్వాత ప్రోటీన్ వేయాలి, ఆ తర్వాత కార్బ్స్ వేయాలి. అప్పుడే మన పొట్టలో అది కరెక్ట్గా డైజెస్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్, మిక్సీ తీసుకోండి, ధనియాలు వేస్తారు, దానిపైన టొమాటోలు వేస్తారు, రెండు కలిపి మిక్సీ చేయండి. ధనియాలు బాగా నలుగుతాయా? నలగవు. ఫస్ట్ ధనియాలు ఫుల్గా గ్రైండ్ చేసి పొడి అయిపోయిన తర్వాత అప్పుడు టొమాటోలు వేసి చూడండి, బాగా గ్రైండ్ అవుతుందా? అవును, ఫైన్ పేస్ట్ అవుతుంది. అదే లాజిక్ ఇక్కడ కూడా. సో ఫైబర్ అరిగే టైంకి మీ పొట్టలో ప్రోటీన్ వేస్తే డైజెస్టివ్ ఫైర్ బిల్డ్ అవ్వడం వల్ల అది బాగా అరిగించుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. స్పీడ్ అవుతుంది మిషన్ అప్పుడు. ఆ తర్వాత మీరు కార్బోహైడ్రేట్స్ వేస్తే మీకు కరెక్ట్గా డైజెషన్ అవుతుంది అనమాట. దానివల్ల కాన్స్టిపేషన్ అది కూడా ఏం ఉండదు. సో ఈ ఆర్డర్లో తినడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్స్డ్ మీల్స్ తినాలి, ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం కరెక్ట్ టైంకి తినాలి అన్నదానికి మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సన్ ఎప్పుడు ఏ టైంకి రైజ్ అవుతుంది? ఒకరోజు 7 o'clockకి, ఒకరోజు 9 o'clockకి, ఒకరోజు 10 o'clockకి కాదు కదా. అప్పుడు మీరెందుకు రోజుకొక టైంకి తింటున్నారు?
నేచర్ సైకిల్కి మీ బాడీ సైకిల్ సింక్ చేయాలని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. మరి రోజు ఒకే టైంకి తినండి. మీకు అసలు గుర్తుండట్లేదా, పనిలో చాలా బిజీ అయిపోతున్నారా, ఒక అలారం పెట్టుకోండి. నేను కూడా అలారం పెట్టుకునే బాంతి, నాకు కూడా గుర్తుండదు. సో అలారం పెట్టుకోండి. లంచ్ అనగానే చిన్నప్పుడు స్కూల్లో బెల్ కొట్టినట్టు లంచ్ అని ఒక అలారం పెట్టుకోండి. అది రాగానే వెళ్ళి తినేయండి. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నప్పుడు వండుకోవాలి అని అనుకుంటారు. మీరు వండుకోవాలనుకున్నది ముందు రోజే ప్లాన్ చేసుకుంటే తర్వాత రోజు మీకు చాలా ఈజీ అయిపోతుంది. కావాలంటే టెస్ట్ చేసి చూడండి. నేను రేపు ఏం తినాలన్నది ముందు రోజు ప్లాన్ చేసుకున్న రోజు నాకు తర్వాత రోజు చాలా చాలా ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. మార్నింగ్ ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ ఒకటే టైంకి తినాలి, ప్రతిరోజు లంచ్ ఒకటే టైంకి తినాలి, డిన్నర్ కూడా ఒకటే టైంకి తినాలి. అది కూడా బిఫోర్ 7 తింటే యూ విల్ గెట్ అమేజింగ్ రిజల్ట్స్. ట్రస్ట్ మీ, ఇది ఫాలో అయితే చాలు. యాక్చువల్గా టేక్ బ్యాలెన్స్డ్ మీల్స్ ఆన్ రైట్ టైం ఇన్ ఏ రైట్ ఆర్డర్. ఇదొక్కటి నేను ఫాలో అవ్వకపోవడం వల్ల నాకు 3-4 ఇయర్స్ అస్సలు రిజల్ట్స్ రాలేదు. నేను ఈ మీల్ టు గోల్లో మేజర్గా ఫాలో అయిన థింగ్ అయితే ఇదొక్కటే. టేక్ బ్యాలెన్స్డ్ మీల్స్ ఇన్ రైట్ టైం ఇన్ ఏ రైట్ ఆర్డర్. అంతే, యూ విల్ సీ రిజల్ట్స్. అది సన్నం అవ్వడమా, హెల్దీ అవ్వడమా, మీ డిసీజ్ని రివర్స్ చేయడమా, ఎనీథింగ్ 6 లోపు తినండి. ఎనీ రిజల్ట్ ఈజ్ యువర్. 7th థింగ్ ఏంటంటే హైడ్రేషన్. ఇవన్నీ చేసిన మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ రిలీజ్ అవ్వాలి అంటే పర్ డే అట్లీస్ట్ 3 లీటర్స్, 2.5 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగడం చాలా ఇంపార్టెంట్. అసలు నాకు తెలియక అడుగుతాను, ఇవన్నీ మీకు తెలియని విషయాల? ప్రతి ఒక్కరికి, మీ అందరికీ తెలిసి విషయం, కానీ మనం పాటించాం. బిజీ, చాలా చాలా బిజీ అని చాలా రీజన్స్ ఎత్తుక్కుంటాం. అవన్నీ కాకుండా టైం టు టైం వాటర్కి కూడా రిమైండర్స్ వచ్చాయి. వాచెస్లో వస్తున్నాయి, ఫోన్స్లో వస్తున్నాయి. ఏదో ఒకటి వాడుకోండి. వాటర్ అయితే టైంకి తాగండి. 2.5 to 3 లీటర్స్ ఖచ్చితంగా రోజులో ఫినిష్ చేయండి. ట్రాక్ చేసుకోండి మీ వాటర్ని కూడా. మార్నింగ్ ఖచ్చితంగా 1 లీటర్ ఫినిష్ చేయండి. మధ్యాహ్నం తినే ఒక గంట లోపు, 12కి 1 o'clockకి తిన్నారనుకోండి, 12 లోపు ఇంకో 2nd లీటర్ కూడా ఫినిష్ చేయండి. ఇంకా తినేసిన తర్వాత 1 అవర్ అంటే 2 o'clock తర్వాత నుంచి 6 o'clock లోపు ఇంకో 1 లీటర్ ఫినిష్ చేయండి. తర్వాత 7 o'clockకి డిన్నర్ చేయండి. సో ఇలా 3 లీటర్స్ ఖచ్చితంగా ఫినిష్ చేయగలుగుతారు. హైడ్రేషన్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్. ఏ చెత్త తిన్నా, ఒకవేళ ఏమైనా మీకు పడలేని తిన్నా, ఈ వాటర్ వల్ల మీకు టాక్సిన్స్ అనేవి రిలీజ్ అయిపోతాయి. టాక్సిన్స్ 2 టైప్స్లో రిలీజ్ అవుతాయి. ఒకటి స్వెట్, ఒకటి యూరిన్. స్వెట్ ద్వారా రిలీజ్ అవ్వాలి అంటే ఎక్సర్సైజ్ ఇస్ మస్ట్. ఇన్ని చేశాక మేబీ ఒక 30-40 డేస్లో మీకు ఒక రిజల్ట్స్ వస్తాయి. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్ళదనమాట. ఓన్లీ డైట్ వల్ల చేసేది ముందుకు వెళ్ళదు. ఇంకా అప్పుడు ఖచ్చితంగా ఎక్సర్సైజే దానికి మందు. ఈ డైట్ మిమ్మల్ని హాఫ్ వే తీసుకొస్తుంది. ఆ మిగతా హాఫ్ వే ఖచ్చితంగా ఎక్సర్సైజే మిమ్మల్ని పట్టుకెళ్తుంది అనమాట. సో ఖచ్చితంగా డైట్ ప్లస్ ఎక్సర్సైజ్ 2 కలిపితేనే మీకు రిజల్ట్స్ రాబోతున్నాయి. సో మైండ్ఫుల్గా మీరు ఏం చేయాలనుకుంటున్నారో ప్లాన్ చేసుకొని ఎక్సర్సైజ్తో జోడించండి. ఈటింగ్ హ్యాబిట్స్ విత్ హైడ్రేషన్ విత్ ఎక్సర్సైజ్. వన్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ స్లీప్. ఇంత హెల్తీగా తిన్నా, ఇంత వాటర్ తాగినా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా, టైంకి పడుకొని టైంకి లేవకున్నా, 7 to 8 అవర్స్ స్లీప్ లేకపోతే మొత్తం వేస్టెడ్. స్లీప్ లేకపోతే నీ బాడీ రీసెట్ అవ్వదు. మీ బాడీ రీసెట్ అవ్వాలి అని మీరు అనుకుంటే, మీకు ఒక విషయం చెప్తాను. మీరు ఆఫీస్కి వెళ్ళారు, లేదంటే మార్నింగ్ నుంచి ఇంట్లో పని చేశారు అనుకుందాం. మీకు రెస్ట్ అవసరమా వద్దా? కూర్చుంటే అమ్మయ్య నడుము వాలుస్తాను అని అనుకుంటారా లేదా? వర్క్ అయిపోయిన తర్వాత అమ్మో అలసిపోయాను అని అనుకుంటారా లేదా? తెలుసో తెలియకో మన బాడీని మనం అబ్జర్వ్ చేసుకోము. బట్ ఇట్ ఆల్సో నీడ్స్ రెస్ట్, మెంటల్లీ అండ్ ఫిజికల్లీది మీరు తీసుకుంటారు, బట్ మెంటల్లీది ఒక్కొక్కసారి తీసుకుంటారు. బట్ ఇంటర్నల్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్? హార్మోన్స్ మీరు తీసుకుంటున్నారా? కేర్ లేదు. న్యూట్రిషన్స్ అండ్ బ్లడ్ ఎలా ఫ్లో అవ్వాలి మీరు తీసుకుంటున్నారా? కేర్ లేదు. అవి లోపల ఇంకా చాలా ఫంక్షన్స్ చేస్తున్నాయి లోపల. వాటన్నిటినీ మళ్ళీ ఫ్రెష్గా మార్నింగ్కి రెడీగా ఉంచాలి అంటే స్లీప్ ఈజ్ ద ఓన్లీ థింగ్. ఇది రియలైజ్ అవ్వడానికి నాకు 50 రోజులు పట్టింది. 50 రోజుల వరకు డైట్ వల్ల బాగుంది. 60 నుంచి 70 రోజులకి ఎక్సర్సైజ్ వల్ల బాగుంది. 80 నుంచి 100కి ముందుకు వెళ్ళమన్నా రిజల్ట్స్ రావట్లేదు.
ఎప్పుడైతే నేను స్లీప్ కరెక్ట్గా పడుకున్నానో, లైక్ వర్క్ మేనేజ్ చేసుకొని ఇంట్లో పనులు మేనేజ్ చేసుకొని పడుకోవడం కరెక్ట్గా పడుకున్నానో అప్పుడు మాత్రమే నాకు రిజల్ట్స్ వచ్చాయి. అన్నిటికన్నా మీకు ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పమంటారా? ఇవన్నీ మనకు చిన్నప్పటి నుంచి తెలుసు కానీ పాటించట్లేదు. అమ్మ నాన్న రోజు తోస్తారు కానీ మనం పాటించట్లేదు. ఒక పాయింట్లో ఎక్కడో మనకి ఏంటి ఇలా ఉన్నాను అన్న డిసప్పాయింట్మెంట్ వస్తుంది. ఏంటి ఇవన్నీ చేయలేకపోతున్నాను అని ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది, మన మీద మనకే కోపం వస్తుంది. అంతవరకు తెచ్చుకోకండి. ఇది విన్నాక స్టార్ట్ చేసి మీ జర్నీ మీరు బ్యూటిఫుల్గా మార్చుకోండి. ఇందులో ఒక్క పాయింట్ అయినా మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకా డీటెయిల్డ్గా నేను నెక్స్ట్ ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అంతలోపు మీకు ఇందులో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కమెంట్ డౌన్ చేయండి, సో దట్ నేను మీకు బెటర్గా ఆన్సర్ చేయగలుగుతాను. నా రీసెర్చ్లో నేను నేర్చుకున్నది మీకు ఇంకా కూడా బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను సప్లిమెంట్స్ ఏం తీసుకున్నాను, దేనికి తీసుకున్నాను అన్నీ కూడా నేను డీటెయిల్స్ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. నేను ఈ మీల్ టు గోల్ ప్రాసెస్లో నాకు నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ చాలా చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్. ఈ జర్నీ ఇట్స్ నాట్ ఈజీ. 100 డేసే కదా, చాలామంది చాలా చేస్తున్నారు అని అనుకోవచ్చు. కన్సిస్టెంట్గా చేయడం ఒకరోజు కాకపోతే ఒకరోజైనా నాకు కూడా బద్దకు వస్తుంది, నేను కూడా మనిషినే. సో ఐ హ్యాడ్ టు పుష్ మై సెల్ఫ్. ఒక్కొక్కసారి చాలా నీరసపడిపోయాను, బట్ ఐ డిడ్ ఇట్ with all my friends and family support. So to all my dear friends and Amma and Daddy, thank you so much. And yeah, I think this video will help at least 1 or 2 of you. నా సర్కిల్లో ఎవరికైనా యూజ్ అవుతుందని వీడియో చేశాను. చాలామంది ప్రాసెస్ వీడియోస్ చెప్పు, ఏం చేసావో చెప్పు, మంచి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి, నువ్వు బాగా సన్నం అయిపోయావు. ఎస్, ఇంకొక పాయింట్ మర్చిపోయాను. నేను ఇది ఓన్లీ సన్నం అవ్వడం కోసం చేయలేదు, నేను హెల్తీ అవ్వడానికి చేశాను. ఇన్ రిజల్ట్ నేను సన్నం అయ్యాను. సో మీల్ టు గోల్ ఈజ్ నాట్ అబౌట్ బీయింగ్ థిన్. మీల్ టు గోల్ ఈజ్ అబౌట్ బీయింగ్ హెల్తీ. సో మై మీల్స్ టువర్డ్స్ మై గోల్స్. I reached my goals. I am happy. It's your turn now. Bye bye.